Yeah, Your that's good. voice is Thank you. audible, but only your face is having light in the back side. It's not Okay, okay. face is not lighted up. Oh, okay, just give me 1 second. I'll change the position of my. Uh, yeah, this seems better. It's much Yeah, better. much Yeah, better. yeah, that's good. Thank you. కొద్దిగా పైకి Yeah, చేసుకొని ఫేస్ పైన ఫోర్ హెడ్ కనపట్లేదు. కొద్దిగా డౌన్ చేసుకోండి, yeah, కొంచెము వెనక్కి వెళ్తే సెట్ అవుతుంది. yeah. రైట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. Thank you, Israel, for setting up things. Your OS experience has come to hand. Yeah. And I think I thank God for giving me this opportunity to be a part of this LIC fellowship. And I thank each and everyone who are participating in this and who are continuing the legacy of bringing the LIC brothers together, brothers and sisters together in the fellowship of God. I always remember Paul, who always said, when we meet always in fellowship to strengthen each other, not to trouble each other, but always to strengthen each other. And this LIC fellowship is really helping people to come together to help each other and saying prayers whenever the need comes, or for to praise, or to whenever God's grace and mercy has to be shown. We are praying for that. And now I hand over. You want to me to say opening prayer, Israel? Or it is going to be done by the speaker of the day? హలో సార్, ఓపెనింగ్ ప్రేయర్ చేయాలా ఇప్పుడు? Yeah, Andy. ఓకే ఓకే, నేను చేస్తా. మధు, మిస్టర్ విజయానంద్. విజయానంద్ ఇవాళ అందుబాటులోకి ఉన్నానండి, రాలేదు. నేను చేస్తాను. లైన్ లో ఉన్నాను సార్. అడుగుతారు. ఉన్నారా? చేయండి బ్రదర్, చేసేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవము కలిగిన దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం నైనా నీ పాద సన్నిధిలో ఐఎల్ఐసి ఎంప్లాయీస్ కొద్ది మందిగా మేము చేరినైనా నీ పాద సన్నిధిలో ఈ విధంగా కొద్ది నిమిషాలు గడపడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది ఈ సమయాన్ని చూడలేకపోయినప్పటికీ కూడా నాయన మమ్మల్ని సజీవులుగా నీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించు వారిగా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. అయా నా దేవ, నా తండ్రి అయినా ఈ శ్రమ దినాలలో దేవ, అపనమ్మకమైన దినాల్లో తండ్రి నైనా నమ్మకమైన దేవుడివి మీరు మా పక్షాన ఉన్నారని మేము నమ్ముతున్నాం కనుక తండ్రి నాయన నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. మీరు మాట్లాడే దేవుడు నాయన, మీరు తండ్రి నాయన మాకు జీవం దయచేసే దేవుడు తండ్రి. నీ జీవపు వాక్కులతో మమ్మల్ని తండ్రి నాయన బలపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. తండ్రి నాయన మీ వర్తమానాన్ని మాకు అందిస్తున్న నీ దైవజనుని తండ్రి నాయన చెలుచాట మరుగుపరిచి తండ్రి మా అందరితో ప్రత్యక్షంగా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మా అందరికి ఆత్మీయ బలపరచడానికి నాయన ఈ కార్యక్రమం సజావుగా సాగునట్లుగా సాయం దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. చేరవలసిన వారిని త్వరగా తండ్రి నాయన ఈ మీటింగ్ లోకి చేర్పించండి తండ్రి నాయన. ఎంతో మందికి తండ్రి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం నడుచున్నట్లుగా మీరే భారం అయితే నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, కృపలో బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో వేడుకుని ప్రార్థించుకుంటున్నాం ఆ పరమ తండ్రి. ఆమేన్. I think now we go for the singing of song by Madhukumar garu unnara andi? I'm here. Yeah, that's good, sir. So I think it's a song to be sung by you. దేవుని అందరికీ వందనాలు. ఈ క్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో ఉన్నాము కాబట్టి క్రీస్తు శ్రమల ధ్యానాన్ని బట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 195వ కీర్తన తీసుకున్నాము. ఎన్నడు గాంచెదమో యేసుని, ఎన్నడు గాంచెదమో, ఎన్నడు దూతుము కన్య కుమారుని
సనుతి చేయుచును. అంధులగా చేనట యెహోవానందు నడితడౌనట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో. ఎన్నడు చూతుము కన్య కుమారుని సనుతి చేయుచును. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట. దాసిరి యూదులట బాల్యము దూసిరి ప్రకనట. ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు గాంచెదమో. ఎన్నడు చూతుము కన్య కుమారుని సనుతి చేయుచును. చిందెను రక్తమట పరమాసాధును దేల్పెనట. నిందలు కోచెనట మనదగు నేరముగా చెనట. ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు గాంచెదమో. ఎన్నడు చూతుము కన్య కుమారుని సనుతి చేయుచును. ఆపద కూర్చెనట పాపపు మోపులు మోసెనట. కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసెనట. ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు గాంచెదమో. ఎన్నడు చూతుము కన్య కుమారుని సనుతి చేయుచును. అక్షయుడితడెనట జగతికి రక్షకుడాయనట. దీక్షగణమిన నరులందరికి నిరీక్షణ దేవుడట. ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు గాంచెదమో. ఎన్నడు చూతుము కన్య కుమారుని సనుతి చేయుచును. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. Thank you, brother Madhukumar garu. It was so melodious and it was very apt for the Lent season song. We really appreciate you and God bless you and your family too. And now the second song is going to be an Ashok garu unnara andi? I think so. అశోక్ లేరండి, గారు కొంచెం హాస్పిటల్లో ఉన్నారు. అవైలబుల్ Okay, sister is sick. సో వరప్రసాద్ గారు పాడుతున్నారు. Okay, okay. అందరికీ వందనాలండి. మరి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి ఈరోజు మనలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న విధానానికి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒక స్తుతి గానంతో దేవుని ఘనపరుద్దాం అండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నాను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నాను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ,
పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నాను జయించెని ప్రేమ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. Praise the Lord, Varaprasad Garu. It's so beautiful. You are using the talents given by God in praise and worship. That's God bless you and your family too. Now we'll go for the Bible reading, by Brother V. Venkateshwar Rao from Rajmandri. Yes, sir. Yes, sir. Praise the Lord, sir. Praise the Lord, brother. It's all Praise over the to you now. Yes, starting, sir. ఓకే సార్. ఈ మంచి సమయంకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి 4, 5, 6 వచనములు ఈ విధంగా వ్రాయబడారు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చదవబడిన వాక్యము దేవుడు వినిటిలో దీవించును గాక. Thank you, brother Venkateshwar Rao Garu. Now I think again Nagaraj Garu will be singing a third song. Brother Nagaraj Garu. Nagaraj Garu.
థింక్ సార్ హ్యాస్ నాట్ జాయిన్డ్, ఐ థింక్. ఉన్నారు సార్ ఉన్నారా? ఉన్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, లేకపోతే ఎవరినన్నా చాలు. Anyone can volunteer to sing a song, Andy. ఇక్కడ ఉంది పాట. Thank you, sister. Someone is coming forward to sing a song. Sir, good evening, sir. I am Tabitha. I would like to sing one song. Yes, sister. God bless you. Then go ahead, sister. It's all for you. Yes, yes. ఇది నా కోసమా సిల్వ యాగము. ఇట్స్ సిల్వ యాగం మీద పాడుతున్న ఈ చక్కటి పాట. I think you can hear Yeah, me, sir. sure. I think I can Yes. hear you, but about the others, I'm not sure. ఎస్ సార్, ఎస్ సార్. Yeah, that's good. Thank you. Yes. Oh my God. 1 minute. నా కోసమై సిలువ యాగము, నా కోసమై ప్రాణత్యాగము, నా కోసమై సిలువ యాగము, నా కోసమై ప్రాణత్యాగము, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగం, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో, నీ పాదాలలో మేకులు గుచ్చినారే, నీ చేతులలో, నీ పాదాలలో మేకులు గుచ్చినారే. యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా మనస్సులో చెడు తలంపులకై, నా హృదయలో చేసిన అవిధేయతకై, నా మనస్సులో చెడు తలంపులకై, నా హృదయలో చేసిన అవిధేయతకై, నీ శిరస్సుపై, నీ శరీరముపై, నీ శిరస్సుపై, నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే, నీ శిరస్సుపై, నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా
నాకై భరించావు యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సార్. Thank you, sister, for singing that wonderful, beautiful song. I think it reminds me of so much talent we have in LIC. Singers are there and people who are anointed by God giving message. I think when we started somewhere in 90s or 91, we were only a handful. We used to count on our fingers. But we thank God for expanding His ministry in each and every LIC employee. And you are also taking time out on a Friday, in the evening, leaving off all your domestic works and office works and all that. We praise God for that, and God bless each and everyone, and especially Brother Israel is like a pillar. My Brother Israel and Anupama, and it was sown by Brother Paul, who started in ZTC in a conference room, a very small gathering we used to have every Saturday. But when I see it, God's ministry doesn't stop. If it's a God's work, it doesn't stop. It expands horizontally, vertically, and we thank God for that. And now hand over this to Brother Kothuri Bhagwan Prasad to give us his message. And that topic of the message is Prakashinchuchunnava. Are you shining like a star? Brother Bhagwan Prasad Garu, I think I'll hand it over to you, sir. You can go ahead. Brother Kothuri Bhagwan Prasad Garu. Yes, sir, it's all for you now, sir. Yeah. Praise the Lord, sir. Praise the Lord, brother. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రియ దేవుని సంగమా కూడి వచ్చిన మీ అందరకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రశస్తమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ నాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యము. మమ్మలను మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా రక్షకుడా, విమోచకుడా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నాయన, ఈ సాయంకాల సమయములో చిన్ని మందగా మమ్మను ఏర్పరిచి నా ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, ఈ ప్రత్యేక తరుణంలో నా దేవ మీ జీవ వాక్కులను వినాలని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. నా ప్రభువా, అయోగ్యుడైన నన్ను మీ
నోటికి గురగా వాడుకొని మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నా ప్రభువా నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందించమని వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను, విని గ్రహించి ఆచరించే జీవితాలను కుడి ఉన్న మా అందరికను దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభు యేసు క్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థించుకొంచున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే ఒకసారి వెలిగింపబడి అనే మాటను మనం ఆధ్యాత్మిక దృష్టితో లేదంటే ఆధ్యాత్మిక కోణంలో మన క్రైస్తవ పరిభాషల్లో చూసినట్లయితే రక్షింపబడుట, ప్రత్యేకపరచబడుట, లేదంటే పరిశుద్ధపరచబడుట, విలువ నివ్వబడుట అని మనం గ్రహించవచ్చు. రక్షింపబడుట, ప్రత్యేకపరచబడుట, పరిశుద్ధపరచబడుట, విలువ నివ్వబడుట. పిల్లల మానవ జీవితంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రతి మనిషి కూడా పాపములోనే జన్మించి పాపములోనే తన జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు ఆయన స్వహస్తముతో చేయబడిన, ఆయన రూపములో చేయబడిన, ఆయన జీవ వాయువును అనుగ్రహించి జీవాత్మను అనుగ్రహించిన దేవుడు, ఆయన పోలికలో చేయబడిన ఈ మానవుడు నశించిపోవుట ఇష్టము లేక ఈ మానవుని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు తన కుమారుణ్ణి మన కొరకు సిలువపై త్యాగంగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరైతే దేవుని ప్రేమను రుచి చూడక ముందు ప్రతి మానవుడు కూడా సాతాను కబంధ హస్తాలలో చెక్కబడిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వారు చీకటిలో ఉన్నవారుగా మనం గమనిస్తూ ఉంటాం. చాలా వరకు మనం చూస్తున్నట్లయితే పాపము చేయువారు ప్రధానంగా చీకటిని ఎన్నుకున్నట్టు చూస్తూ ఉంటాం. పాపపు కార్యములు అనేకమైనవి చీకటిలోనే జరిగిస్తూ ఉంటారని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ పాపము నుండి విమోచింపబడుట, పాపము ద్వారా కొని తెచ్చుకున్న శాపము నుండి విమోచింపబడుట, సాతాను కబంధ హస్తాలలో నుండి మనం తప్పించబడుట లేదంటే విడిపింపబడుటను మనం వెలిగింపబడుటగా చూడొచ్చు. మరి చూసినట్లయితే దేవుని యొక్క జీవాత్మను పొందిన మనం కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా కీర్తన 18వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తున్నట్లయితే కీర్తన 18వ అధ్యాయము 28వ వచనము మనం చూస్తున్నట్లయితే నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. మన ఆత్మదీపమును వెలిగించువాడు దేవుడైన యెహోవా. ప్రియులారా, ఈ లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నట్లయితే మన
ఆత్మదీపమును వెలిగించువాడు దేవుడైన యెహోవా. అదేవిధంగా చూస్తున్నట్లయితే మన పాప శాపముల నుండి మనలను విడిపించుటకు ఆ దేవాది దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిన వాణిగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనము వరకు మనము చూస్తున్నట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్న రీతియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవుని ద్వారా మనము పొందుకున్న జీవము ద్వారా మనం వెలుగును పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అదే అధ్యాయం 9వ వచనములో మనం చూస్తున్నట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించాలి, ప్రతి మనిషిని వెలుగులోనికి తీసుకురావాలనేది దేవుని చిత్తమై ఉన్నట్లుగా ఈ చదవబడిన వాక్యముల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ప్రియులారా, ఎందుకు మనం వెలిగించబడ్డాం అని ఆలోచన చేస్తున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం వరకు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. లోకమునకు వెలుగై ఉన్నారు, పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట ఉండు వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరొకసారి చదువుకుందామా ప్రశస్తమైన వాక్య భాగ్యం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. అందును బట్టి మనం వెలిగింపబడ్డాం. మన సత్క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన నీతి కార్యాలను బట్టి, మన నడవడికను బట్టి, మనం ఇతరుల చూపించే ప్రేమను బట్టి. ఎందుచేతనంటే మనం ఆయనను ప్రేమించి మరి కాదు కానీ తానే మనలను ప్రేమించి ప్రభువైన క్రీస్తు పాపములో శాపములో నశించి పోచున్న మనలను తానే ముందుగా ప్రేమించి మన కొరకు సిలువలో బలియాగముగా అర్పించబడినాడు. ఆయన చూపిన ప్రేమను ఇతరులకు మనం చూపించగలుగుతున్నామా? మన ఎడల ఆయన కలిగి ఉన్న దయను ఇతరులకు మనం చూపించగలుగుతున్నామా? ఆయన పరిశుద్ధుడు గనుక మన జీవన యానంలో ఆత్మీయ యాత్రలో పరిశుద్ధులుగా జీవిస్తూ, మాదిరికరముగా జీవిస్తూ, క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఆయనను మహిమపరచువారుగా జీవించుట కొరకు ఆయన మనలను, మన ఆత్మదీపాన్ని వెలిగించినట్లుగా మనం ఈ వాక్య భాగము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ
మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలట. ఆయన ప్రేమను ప్రచురించాలి, ఆయన దయను ప్రచురించాలి, ఆయన కనికరమును ప్రచురించాలి. ఆయన లోకమును ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన జనన మరణ పునరుద్ధానాలను మనం ప్రచురించాలి. అందు నిమిత్తమే ప్రియులారా, అందు నిమిత్తమే చీకటిలో జీవించుతున్న మనలను, శాపములో జీవించుచున్న మనలను, మరణ పాత్రులైన మనలను ఆయన ఆ కలువరి శిలువలో ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములను కడిగి వేసి మనలను శుద్ధీకరించి ఆయన ప్రియ కుమార్తెలుగా స్వీకరించి మన ఆత్మదీపాన్ని ఆయన వెలిగించిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఎందుకు వెలిగించాడు మనలను, ఎందుకు మన ఆత్మ దీపాలను ప్రభు వెలిగించాడని మనం చూసాము 2 విషయాలు. ఒకటి, దేవదేవుని మనం మహిమపరచుటకు, మన సత్క్రియలను బట్టి ఆయన మహిమపరచబడాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచిన ఆ దేవదేవుని గుణాతిశయములను మనం ప్రచురించాలి. తమస్సోమ జ్యోతిర్గమయ అనే మాటను మనం విన్నాం. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగల సర్వశక్తిమంతుడు నీతి సూర్యుడైన మన ప్రభు క్రీస్తు మాత్రమే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనములో ఈ విధంగా తెలియజేయబడుతుంది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు, మనలను వెలిగించిన దేవుడు. మనం ఏ విధంగా ప్రకాశిస్తున్నాం ఆత్మీయ యాత్రలో, మన జీవన యాత్రలో? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రకాశించుచున్నామా? మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఎందుచేత మనం వెలిగించబడ్డాం? ఆయనను మహిమపరచుటకు, ఆయన గుణాతిశయములను మనం ప్రకటించుటకు. ఎందుచేత మనం వెలిగించబడ్డామంటే, వెలిగించిన వాని కొరకు వెలుగుచుండటం మనం వెలిగించబడ్డాం. మనలను వెలిగించిన వాని కొరకు వెలుగుచుండటం కొరకు మనం వెలిగించబడ్డాం. చిన్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ గోడల్లో ఒక చక్కటి పదం వ్రాయబడి ఉండేది. బహుశా మనలో చాలా మందికి అది గుర్తు రావచ్చు. ఒకే దివ్వే వెలిగించు వేవేళ దీపాలు. ఒకే దివ్వే వెలిగించు వేవేళ దీపాలు. ఎందుకు వెలిగించబడ్డా? వెలిగించిన వాని కొరకు వెలుగుచూ ప్రకాశిస్తూ మనం ఉండాలి. అందునిమిత్తం మనం వెలిగించబడ్డాం. మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ప్రకాశిస్తున్నామా? లేదంటే వెలిగింపబడి వెలిగివ్వలేని స్థితిలో మనం ఉన్నామా? లేదంటే మినుకు అంటూ వెలుగుతూ ఉన్నామా? ఆరిపోయిన స్థితిలో మనం ఉన్నామా? ప్రకాశిస్తున్నామా? వెలిగింపబడి వెలుగు ఇవ్వలేని స్థితిలో ఉన్నామా?
మినుకు మినుకు అనే స్థితిలో ఉన్నామా, లేదంటే ఆరిపోయిన స్థితిలో మనం ఉన్నామా? ప్రియులారా, ఏ విధంగా మనం ఉన్నాం? మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశస్తమైన సమయం. మరి అట్లాగైతే ప్రియులారా, వెలిగింపబడుట ద్వారా మనం ఏం పొందుకున్నాం అనే విషయాన్ని చూస్తున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనం వరకు దయచేసి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మనం ఇక దాసులము కాదు, మనము పాపానికి దాసులము కాదు, ఈ శాపానికి దాసులము కాదు, ఈ లోకానికి మనం దాసులము కాదు. మన ఆత్మదీపాలను వెలిగించిన ఆ దేవదేవునికి మనం వారసులం, కుమారులం, అనిత్యరాజ్య వారసులం, వారసత్వాన్ని పొందుకున్నవాడు, తండ్రి నాయన అని పిలవగలిగే హక్కును పొందుకున్న వాళ్ళం మనం. హల్లెలూయా. వారసులం, పరలోక వారసులం. ప్రభువు మనకు అనుగ్రహించు అన్నింటికి మనం వారసులం. ఆయన కృపకు వారసులం, ఆయన ప్రేమకు వారసులం, ఆయన దయకు వారసులం, మరి ముఖ్యంగా అనిత్య రాజ్య వారసులం. మరి అట్లాగైతే ప్రియులారా, రక్షింపబడిన మనలో అనేక మందిని, ప్రభువు ప్రేమను రుచి చూసిన మనలో అనేక మందిని, ప్రభువు కృపను అనుభవించిన మనలో అనేక మందిని అన్ఫార్చునేట్లీ తప్పిపోయిన కుమారుని వలె మన జీవనయానంలో అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాం. ఎట్లా ఉంటాం? తప్పిపోయిన కుమారుని వలె. ఆయన కృపకు దూరం అయిపోయిన వారముగా, ఆయన దయకు దూరం అయిపోయిన వారముగా, ఆయన చే వెలిగించబడిన ఆత్మీయ దీపాలు ఆరిపోయిన స్థితిలో ఉన్న వారముగా ఉంటుంటా. మరి చూసినట్లయితే ఈ తప్పిపోయిన కుమారుని స్థితిని మనం ఒకసారి చూద్దామా? లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుంచి 13వ వచనం వరకు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఈ కుమారుడు దేవుని యొక్క సమస్తమైన స్వాస్థ్యమునకు వారసుడు, హక్కుదారుడు. కానీ ఈ కుమారుడు దేవుని లేదంటే తన తండ్రిని ఏమన్నాడు? తన స్వాస్థ్యాన్ని తనకి ఇచ్చేయమన్నాడు. ఎందుకు? దూర ప్రదేశానికి ప్రయాణమే పోవడానికి. దూర ప్రదేశమునకి వెళ్ళిపోయి తను తన జీవితాన్ని ఆనందించాలనుకున్నాడు. లోకాన్ని ఆశించాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకం వైపు తిరిగి వెళ్ళిపోయాడు. కన్న తండ్రిని కాదనుకున్నాడు, కన్న తండ్రి ప్రేమను కాదనుకున్నాడు, కన్న తండ్రి యొక్క అభిమానాన్ని కాదనుకున్నాడు, కన్న తండ్రి యొక్క కాపుదలను కాదనుకున్నాడు, కన్న తండ్రి యొక్క భద్రతను కాదనుకున్నాడు. కానీ దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. మనకు తెలుస్తుంది ప్రియులారా,
దూరపు కొండలు చాలా నున్నగా కనపడతాయి అంటూ ఉంటారు. నిజమే, దూరంగా ఏదో ఉందనుకున్నాడు, కానీ ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సమస్తమును కోల్పోయిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. లోకంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, మరి మనం చూస్తున్నట్లయితే ఏంటి లోకం? లోకం అంటే ఏమిటి? మనకందరికీ తెలిసిన వాక్య భాగము మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులరా, శాంసన్ న్యాయాధిపతుల గ్రంథములు మనం చూస్తాం. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుటకు దేవుడు ఏర్పరచబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, కానీ తన శరీరాశలను జయించలేక ఏమైపోయాడు? దేవుని చేత విడిచిపెట్టబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. శరీరాశలు, లోకములో ఉన్నదంతయు శరీరాశ. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే నేత్రాశ. ఆది కాండంలో మనం చూస్తాం కదా, దేవాది దేవుడు తన స్వహస్తాలతో చేసిన ఆదాము అవ్వమ్మ ఆ పండు చూచుటకు కడు రమ్యమైనది, కన్నులకు కడు రమ్యమైనదిగా చూచింది. నేత్రాశనమే జయించలేకపోయింది. దానిని వచ్చేది ఏంటి? ఏదేని తోటలో నుండి ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడిన వారుగా మనం చూస్తున్నాం. శరీరాశలను బట్టి శాంసన్ ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత విడిచిపెట్టబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని రూపంలో చేయబడిన, దేవుని జీవాత్మను పొందుకున్న ఆదాము అవ్వలు నేత్రాశను జయించలేక దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వారిగా చూస్తూ ఉన్నాం. లూసిఫర్ దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రభువును కీర్తించడానికి ఏర్పాటు చేయబడిన వాడు. కానీ తనను తాను దేవుని కంటే హెచ్చించుకున్నటకు జీవపు డంబం ద్వారా అతను త్రోసివేయబడ్డాడు. దేవుని సన్నిధిలో నుంచి లోకాశను బట్టి విడిచిపెట్టబడ్డాడు. నేత్రాశను బట్టి వెళ్ళగొట్టబడ్డారు. జీవపు దంభాన్ని బట్టి త్రోసివేయబడ్డారు. లోకములో ఉన్నదంతయు ప్రియులారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి లోక స్నేహము దేవునితో వైరము. చదవండమ్మా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ప్రియులారా! ఆయన రక్తములో కడగబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధపరచబడి, ఆయన కొరకు వెలుగుచు ప్రకాశించుచు అనేక మందిని దేవుని వైపు నడిపించవలసిన వారమై ఉంటూ, కానీ ప్రియులారా దురదృష్టవశాత్తు అనేక మందిని తప్పిపోయిన కుమారుల వలె జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఈ తప్పిపోయిన కుమారుడు మనం చూసినట్లయితే
ఈ లోక స్నేహము దేవునితో వైరము అని చదవబడినట్లుగా లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనము నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మెప్పుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకన ఆశపడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. వాడు చిన్న కుమారుడు. ఎవరైతే దేవుని చెంత తన స్వాస్థ్యాన్ని తీసుకుని తన తండ్రి నుంచి, తన యొక్క తండ్రి సన్నిధి నుంచి, తన తండ్రి ప్రేమ నుంచి, తన తండ్రి యొక్క ఆదరణ నుంచి, తన తండ్రి యొక్క కాపుదల నుంచి, తన తండ్రి యొక్క భద్రత నుంచి దూరం అయిపోయి లోకంలోనికి వచ్చేస్తాడో ఆ చిన్న కుమారుడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకన ఆశపడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ప్రియులరా, ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈ లోక స్నేహము దేవునితో వైరము. అయ్యో ప్రియులరా, మన స్థితి ఏ విధంగా ఉంది? మన స్నేహం ఎవరితో ఉంది? దేవుని కొరకు ప్రకాశిస్తున్నామా? దేవుని కొరకు ప్రజ్వరిల్లుతున్నామా? వెలిగింపబడిన వారం మాదిరికరముగా జీవించగలుగుతున్నామా? దేవుని కొరకు ప్రకాశించగలుగుతున్నామా? ఆయనను మహిమపరచగలుగుతున్నామా? ఆయనను ప్రచురించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియులరా. అయినను తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో, అయినను మన దేవుడు కరుణామయుడు, మన ప్రభువు కరుణామయుడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము. మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు, బ్రదర్ ఇంత 32 నా బ్రదర్ 6వ అధ్యాయం 37 47 to 39. 37. వారు చెరపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని, తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని, నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికిని, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల, నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని 37వ వచనం ఒకసారి చదువుకుందామమ్మా. బుద్ధి తెచ్చుకుని మనస్సు త్రిప్పుకొని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి. ఎన్ని విషయాలు చేయాలి ఇక్కడ మనం? 1, బుద్ధి తెచ్చుకుని. 2, దేవుని వైపు మనస్సు త్రిప్పుకొని. 3, మనము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన అంటాడు, వారి విన్నపమును ప్రార్థనను 39వ వచనం ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను నీవు క్షమించుదువు గాక. మన దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడై ఉన్నాడు, క్షమించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి. నీకు వ్యతిరేకముగా నన్నైనా నేను పాపం చేశాను, దోషం చేశాను, భక్తిహీనముగా నడుచుకున్నాను. మన మనసు త్రిప్పుకోవాలి. లోకం నుంచి దేవుని వైపు మన మనస్సు త్రిప్పుకొని ఆయన సన్నిధిలో మనం
క్షమించమని వేడుకున్న వారమంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుందని వాక్య భాగాలు సెలవిచ్చిన రీతిలో ఆయన సన్నిధిలో మనం బుద్ధి తెచ్చుకున్న వారమై ఆయన వైపు మన మనస్సును తిప్పుకున్నట్లయితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఈ లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఎస్, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? తండ్రి వద్దకు వెళ్ళాడు, క్షమించమని అడిగాడు, పశ్చాత్తాప పడ్డాడు, లోకము నుంచి తండ్రి వైపు తన మనస్సును త్రిప్పుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ మనమింకను ఈ లోకాన్ని ప్రేమించే వారమైతే, ఈ లోకాన్ని ఆశించే వారమైతే, బుద్ధి తెచ్చుకుని మనస్సు తిప్పుకొని దేవుని వైపు మన మనస్సులను త్రిప్పుకోవాలని ప్రభువు తన యొక్క వాక్కుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరట్లయితే ఆయన కొరకు వెలిగించబడిన మనం, ఆయనను మహిమపరచుటకు, ఆయనను ప్రచురించుటకు వెలిగించబడిన మనం నిత్యము ప్రకాశిస్తూ ఉండాలి, నిత్యము వెలుగుచూ ఉండాలి. అన్నట్లయితే మన ఆత్మీయ యాత్రలో, జీవన యానములో మనం ఏ విధంగా కొనసాగిపోవాలని చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మన యేసయ్యను మనం వెంబడించాలి. మనం ఆయనను వెంబడించినట్లయితే చీకటిలో కాక ఆయన జీవపు వెలుగులో మనం ప్రయాణించే వారుగా ఉంటామని వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యేసయ్యను మనం వెంబడించాలి. రెండవదిగా రోమేయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 9 నుంచి 10వ వచనం వరకు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. శరీర స్వభావములుగా కాకుండా ఆత్మ స్వభావములుగా ఈ లోకములో మనం జీవించాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. మొదటిగా మనం యేసయ్యను వెంబడించాలి. ఆయన జీవ వెలుగులో మన జీవన యానాన్ని మనం కొనసాగించాలి. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు అంటారు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోనే, యేసయ్య లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసయ్య అంటారు కదా, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. యేసయ్యను మనం వెంబడించాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించినట్లయితే మనం ఆత్మానుసారము జీవించే వారముగా ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకసారి చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులమై ఉండాలి. క్రీస్తు సారూప్యమును మనం
కలిగి ఉన్నవారమై మన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగిపోవాలి. మనం ఈ లోకములో వెలుగుతూ ఉండాలి అంటే, ఈ లోకములో మనం ప్రకాశిస్తూ ఉండాలంటే యేసయ్యను మనం వెంబడించాలి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి, క్రీస్తు స్వారూప్యాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. 35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి. కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచున్న నీయుడి. నడుములు కట్టుకోవడం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. వాక్య భాగం ఏం సెలవిస్తుందో. 1వ పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. 1వ పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల మనస్సు అనే నడుమును కట్టుకోవాలట. మన మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. మన మనస్సు అనే నడుమును దేవుని వాక్యము చేత మనం కట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు కదా, 119వ అధ్యాయము 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును మనం ఉంచుకొని ఉన్నాను. వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయములో భద్రం చేసుకోవాలి. మన మనస్సులను వాక్యముతో కట్టుకోవాల్సిన వారముగా ఉన్నాం. మొట్టమొదటిగా మనం యేసయ్యను వెంబడించాలి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి, క్రీస్తు సారూప్యం మనం కలిగి ఉండాలి, మన మనస్సును మనం కట్టుకోవాలి దేవుని వాక్యము చేత. ఎందుచేతనంటే కీర్తనకారుడు 119వ అధ్యాయం 105వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మాత్రమే వెలుగు మార్గాలలో మనల్ని నడిపించేది. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం చీకటి మార్గాలలో పయనించకుండా ఉండాలి అంటే, క్షేమకరముగా మన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగిపోవాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధ వాక్కులు మన హృదయములు భద్రపరచబడాలి. వాక్యాన్ని నెమరువేసుకుంటూ, వాక్యానుసారం జీవిస్తూ, ఆయన మార్గాలలో, జీవపు మార్గాలలో మనం ప్రయాణించే వారుగా ఉండాలి. ఆయన కొరకు ఈ లోకంలో మనం వెలుగుతూ ప్రకాశించాలి అంటే, మొదటిగా యేసయ్యను వెంబడించాలి, పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి, క్రీస్తు సారూప్యం కలిగి ఉండాలి, మన మనస్సును అదుపులో ఉంచుకోగలగాలి, దేవుని వాక్యాన్ని మన హృదయములో భద్రపరచుకోవాలి. ప్రియులారా, ఈ ప్రశస్తమైన సమయంలో మనం ఒకసారి ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. ఎందుకోసం మనం వెలిగించబడ్డాం? ఎందుకోసం మనం ఆ కల్వరిలో ప్రభువు చిందించిన ఆ అమూల్య రక్తము ద్వారా శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి, ఆయన ప్రియ కుమార్తెలుగా స్వీకరించబడ్డాం? ఆయనను మహిమ పరచడానికి, మన సక్రియలను బట్టి ఆయనను మహిమ పరచడానికి, ఆయన గుణాతిశయములను మనం ప్రచురించుటకు వెలిగించిన వాని కొరకు నిత్యము వెలుగుచుండుటకు, ప్రకాశించుటకు మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. అనిత్య రాజ్య వారసులయ్యే అర్హతను మనం ప్రభువు చేత అనుగ్రహింపబడిన వారుగా ఉన్నాం. ఆయన కృపకు మనం పాత్రులమయ్యాం. కృప చేతనే మనం రక్షించబడ్డాం.
మనం ఆయనను ప్రేమించిన మరి కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపము నిమిత్తము శాపముల నిమిత్తము ఆ కలువరి సిలువలో ఆయన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఎందుచేతను మనము చీకటిలో మ్రగ్గిపోకుండా ఉండుటకు, శాతాను కబల హస్తాలలో నుండి మనలను విడిపించుటకు, రక్షించుటకు, ఈ లోకములో ఉన్న అపవిత్రత నుండి మనను విడిపించుటకు, ప్రత్యేకపరచుటకు, పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు, మన జీవితానికి ఒక విలువనిచ్చుటకు, ఆయన కొరకు విలువైన పాత్రగా మనం వెలుగుతుండటకు ప్రభువు ఆ కలువరి సిలువలో చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా ఆయన మనల్ని వేల పెట్టి కొన్నవానిగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని కొరకు మరి మనం ప్రకాశిస్తూ ఉన్నామా? మళ్ళీ ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉన్నామా? వెలిగింపబడ్డాం, కానీ వెలిగివ్వని స్థితిలో ఉన్నామా? మినుకు ఉన్న స్థితిలో ఉన్నామా? ఎవరికి ఉపయోగం లేదు. ఇదంటే పూర్తిగా ఆగిపోయిన స్థితిలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? పరిశీలించుకుందామా? పరీక్షించుకుందామా? ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ జీవవాక్కులను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఇద్దరితో ముగిస్తున్నాను. కుటుంబంలో మనందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. Thank you, Brother Kuturi Bhagwan Prasad Garu. It was so valuable a message because the simple word is, are we lighting this world? Manam prakashinchunnama. It's really God puts a light in everybody's soul. And I really took 3 important points. Our deeds are bringing God the praise. In LICలో secular unde appudu, but now when I see the news and all that, we are becoming more like a heathen place of worship because our offices are being used for the idol worships and all that. And I really appreciate you, Brother Bhagwan Prasad Garu, for bringing these particular words. The references you have given are so good because it's God who lights our path. మన త్రోవల కన్నిటికీ దేవుడే వెలుగై ఉన్నాడు. అది ఏంటి? దేవుని వాక్యం. And I really, it's just a small observation of mine. Usually మన చర్చెస్లో ఆడవారు ఎక్కువ ఉంటారు, కానీ ఇక్కడ ఆన్లైన్లో చూస్తే మగవారు ఎక్కువ ఉన్నారు. I really thank God for that. And I also appreciate Tabitha Rekala for P. Anita Garu for reading the scriptures very promptly. Brother Garu, reference Iyagani, you're picking up that verse from the Bible and reading it. We ask you to be used more and more in this praise and worship and also in the ministry of God, the Lord Savior Jesus Christ. And I thank each and every one participant, and I thank Brother Madhukumar Garu for opening the meeting with praise and worship, and also Varaprasad Garu and Bible reading by Venkateshwara Garu, and song by Sister Tabitha promptly. And she was not there in the thing, but she prompted herself to sing. And Tabitha Garu, I really appreciate your good voice. I don't know, I have not seen you or met you, but wherever you are, use this talent in every place of where we praise God, because you bring that, what should I say, the instinct and the igniting the spark for others to come in and accept Christ. And I really appreciate everyone who have participated in it. And before that, there are certain things we have to have that.
Next week nunchi Sunday, Palm Sunday, where our Lord Jesus Christ goes like a king to Jerusalem. And after that, then we were treated as a Holy Week meditations. And the time is at 5:30 in the morning in Indian time, IST. And the first day speaker it's starting on 14th of April. And the first day speaker is Brother Anand Paul Garu. And again, I specify the time, it's 5:30 a.m., not p.m., it's a.m. in the morning. And second day, it's on 15th of April, it is Brother Israel Garu. And on 16th of April, it is Reverend Mrs. Samparna Kiran Garu. And on 17th, before the Good Friday, it's Reverend Suresh Manoharan. Please participate in it, and it is be blessed by God, and so that God has given us an opportunity to come together, even though we are far away from each other. But God has brought us by His Spirit to give us this media of communication using the internet and the Zoom media of communication. Utilize it to the best of our ability so that we bring more glory and honor to God. I thank each and everyone. I thank the participants, their families, and the ones who have had a spirit to participate, but because of various reasons, we don't know what their reasons were. They were unable to participate, but still we remember them in our praise too. And I request Brother Nagaraj Garu to have the closing prayer. Brother Nagaraj Garu. Brother Nagaraj is here. I'm not seeing him. Nagaraj Garu ఉన్నారా అండి? I think if anybody is volunteering to pray for the closing prayer, if he's not there, I really appreciate it. Okay, brother, I will do. Madhu Yes, from Nelluru. Yes, brother. Yes, brother. Go ahead, brother. తండ్రి కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి నాయన నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, రక్షకుడా, మా కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలయ. నీ మహాప్రేమ, కృప, కనికరాలను బట్టి నీకు స్తోత్రాలు. అయా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు నాయన. మేము నిన్ను ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని వెతికి, మమ్మల్ని రక్షించి ప్రభా నీ బిడలుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రభా, నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికే ఈ లోకానికి, పరలోకాన్ని విడిచి ప్రభువుగా నాయనా ఇదిగో మనుష్య కుమారునిగా, దాసునిగా ప్రభా ఈ లోకానికి వచ్చి మా కొరకు నాయనా ఇదిగో పడరాని పాటలు పడి నాయనా సిలువను ప్రభా ఇదిగో శిక్షను భరించి నాయనా మరణాన్ని జయించి అయా మాకిచ్చిన ఈ విడుదల కొరకు నీకు స్తోత్రాలు. అయా నువ్వు మాకిచ్చినటువంటి ఈ అధికారమును, నీ బిడ్డలుగా ఉండేటువంటి అధికారంలో ప్రభా మేము నాయనా వెలుగును నింపుకున్న వారమై నాయన నీ కొరకు ప్రకాశించే వారముగా, వెలిగిచ్చే వారముగా ఉన్నామా? లేకపోతే నాయన వెలుగుచూ ఉండి వెలుగు లేని వారముగా నాయనా ఇదిగో కొడుగట్టిన దీపాలలాగా ప్రభా ఇదిగో మిలుకు అనే విధంగా ఉన్నామా? మొత్తం ఆరిపోయే విధంగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని అయా ఇదిగో మీరు నీ దాసుని ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ అయా ఇదిగో వెలుగుచు ప్రభా మా యొక్క మనస్సులను ప్రభా వెలిగించుకుని నాయన మేము ఈ లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుని పిల్లలమని ప్రభా మేము గుర్తెరిగి నాయన నీ కొరకు ప్రకాశించే కృప నాకును మాకును మీరు దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగోనైనా ఈ రోజు ప్రభా ఇందులో అటెండ్ అయినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది నాయన రెగ్యులర్ గా ప్రభా జాయిన్ అయ్యే వాళ్ళే ఈ రోజు జాయిన్ కాలేదు. వారి ఉన్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేయండి. నెక్స్ట్ వీక్ లో ప్రభా జాయిన్ అవడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయా రేపు పామ్ సండే ప్రభా ఇదిగోనైనా ప్రతి చర్చ్ లో జరిగేటువంటి నీ కృపను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి వారితో ఉంచండి. వందనాలు. ముఖ్యంగా మరి నాయన ఇదిగో ఈ హోలీ వీక్ లో నాయన ఇదిగో మండే టు ప్రభా ఇదిగో థర్స్డే వరకు జరిగేటువంటి ఎర్లీ అవర్ ప్రభా ఇదిగోనైనా ప్రేయర్ మీటింగ్ లో కూడా నీ కృపను మీరు దయచేయమని ఈ వారం అంతట్లో నాతోను మాతోను నడిపించి
నీ కృప చేత మమ్మల్ని ఇంకను బలపరిచి నాయన మీరే నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి సిద్ధపరిచి బలపరచమని వేడుకుంటూ నాయన ఇంతవరకు ప్రభా మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకే స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమంలో ముందున్న దినాలలో నీ కృపను మాకు అందరికీ తోడుగా దయచేసి నీ బిడ్డలుగా జీవించి నీ వెలుగును ప్రకాశించే వరంగా ముందునట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. Yeah, brother Kothuri Prasad garu, can you give the benediction, Andy? Yes, sir. Yeah. Yes, sir. Yes, sir. Go ahead. దైవాశీస్సులు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన ప్రభు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ కాపుదల భద్రత క్షేమము కూడి ఉన్న మనందరకును ఎల్ఐసి ఈపీఎఫ్ తో అంటగట్టబడిన ప్రతి కుటుంబానికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు అక్కడ పర్యంతము సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you. Thank you, brother, for each and every participant who have attended this Saturday meeting, and God bless you for a good weekend, and also prepare our hearts and soul for the upcoming Holy Week. As the message says, Prakashinchunnava, this is the thing we should always question ourselves. Are we lightening up for Christ? Thank you, one and all. I think now we can call the meeting close. Thank you. Thank you, sir. Thank you.